దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతించుటకు ఆరాధించుటకు మనందరికీ దేవుడు అనుగ్రహించిన ఈ ఆత్మీయ అవకాశంను బట్టి దేవుని స్తుతిస్తాం. ఆరోగ్యంనిచ్చి దేవుని కాపుదలనిచ్చి దేవుని కృపతో మనల్ని నింపి ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చినందుకై మనందరం కలిసి కృతజ్ఞతతో ఈ ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మాట్లాడే దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మంచి కాపరైన దేవా, నీకు వందనాలు. జీవం కలిగిన దేవా, సజీవుడైన దేవా, ఉన్నవాడను అనువాడనై ఉన్నానని నీ నామాన్ని ప్రకటించుకున్న దేవుడు నీకు వందనాలు. ఆనాడు మోషేతో మీరు అన్నారు, నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని. నేనే యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని మా అందరికీ మిమ్మల్ని మీరు కనుపరుచుకున్న దేవా, నీ నామాన్ని కనుపరిచిన దేవా, మాకు రక్షణ, విమోచన, పాపక్షమాపణ, నాయన క్షమాపణ, ఆత్మీయత, ఆనందమును అనుగ్రహించిన యేసు నామమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలము దూతలు, కెరూపులు, సెరూపులు నిరంతరం పరిశుద్ధుడు 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 అని ప్రతిగానంతో నిన్ను స్తుతిస్తూ ఉండగా, నీ పోలికలో నీ స్వరూపంలో చేయబడ్డ మేము నిన్ను స్తుతించే అవకాశాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు. అవును తండ్రి, మేమే పాటి వారము, మట్టి స్వభావం కలిగిన వారం, మాటి మాటికి మార్పు చెందే స్వభావం మట్టిది. కొన్నిసార్లు మెత్తగా ఉంటుంది, కొన్నిసార్లు కరుకుగా ఉంటుంది, కొన్నిసార్లు గరుకుగా ఉంటుంది, కొన్నిసార్లు నాయన బలహీనంగా ఉంటుంది మట్టి, కొన్నిసార్లు దృఢంగా ఉంటుంది ప్రభువా. ఆ రీతిగా మాటి మాటికి మార్పు చెందుతున్న వారం, కానీ నీవు మార్పు చెందని దేవుడు, అద్వితీయుడమైన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, క్షమించుటకు సిద్ధమైన దేవుడు, ప్రేమానురాగం కలిగిన దేవుడు, ప్రేమాపూర్ణుడు. ప్రేమ అంటే ఎట్టుదో నీ కుమారుని లోకంలో పంపించడం ద్వారా మాకు కనుపరిచిన దేవా, నీకు వందనాలు. తల్లి కంటే తండ్రి కంటే వందనాలు. మేమే పాటి వారము ప్రభువా, ఆయన మేమే పాటి వారం. ఆనాడు దావీదు మహారాజై ఉండి కూడా నేనే పాటి వాడను, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను అని, నేను మిన్నల్లిని కదా అని తన గురించి తాను అనుకున్నాడు. చచ్చిన కుక్క లాంటి అనుభవం కలిగిన వాడిని కదా, అంతగా దావీదు తగ్గించుకున్నాడు. యోహాన్ అయితే మీరు అక్కడికి ముందు ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యుడను కాదు అన్నాడు. పౌలైతే నేను అందరిలో ప్రధాన పాపిని అని తన గురించి తాను అనుకున్నాను. నీ భక్తులు ఎంతో తగ్గించుకున్నారు. నీ భక్తులు ఎక్కడ కూడా మాకు అర్హత ఉంది, ఎక్కడ కూడా మాకు భాగ్యం ఉందని ఘనంగా ఫీల్ అవ్వలేదు ప్రభువా. నీ ముందు మేమెంత నాయన స్కేల్ పైన కనబడే దుమ్ము లాంటి వారం మేము అని యెషయా గ్రంథంలో రాశారు. అంతలో కనబడి అంతలో ఆవిరైపోయి మాయమైపోయి ఆవిరి లాంటి వారం మేమని చెప్పారు. వాళ్ళందరూ గుర్తించారు, తమ బ్రతుకును గుర్తించారు, తమ ఆయుష్ను గుర్తించారు, తాము ఏ పాటి వారమో గుర్తించారు. కేవలం నీతో 3 సంవత్సరాల అనుభవం కలిగిన వారే ఆత్మీయంగా అంత గుర్తించారు. మాకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నా అలాంటి ఆత్మీయతలోకి మేము రాలేకపోతున్నాం, అలాంటి బలహీనతలను జయించలేకపోతున్నాం. దేవుని ముందే మేము ఘనులమని ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవును తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఉదయకాలం మానవజాతి అంతటినీ క్షమించండి ప్రభు. మొదటి నుండి అవిధేయత, ఆయన ఆదాము ఉండడానికి ఒక గార్డెన్ ఏర్పాటు చేశారు, ఆదాము ఉండడానికి సమస్త సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఆదాముకి తోడు లేదని ఒక తోడును కూడా ఇచ్చారు. ఇన్ని చేసిన ఆదాము నీ మాటకు లోబడలేదు ప్రభు. మా కొరకు మీరు ఎన్నో చేశారు, మీ ప్రాణం త్యాగం చేశారు, అయినా మేము లోబడట్లేదు. ఆది నుంచి జరుగుతున్న తంతుయే అది ప్రభు. ఇంకెప్పుడు మారుతాం, ఇంకెప్పుడు నిన్ను మహిమపరుస్తాం, ఇంకెప్పుడు ఆయన మమ్మల్ని మేము ఫీల్ అవుతూ గడుపుతూ ఉంటాం ప్రభు. ప్రభు కోసం కొంతైనా మనసు లేదా? ప్రభు కోసం కొంత అయినా చలనం లేదా? ప్రభు కోసం కొంతైనా
మనస్సాక్షి లేదా? కలువరి సిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈనాడు ప్రపంచమంతా నిన్ను ఆరాధిస్తున్నాం. నామకార్థ క్రైస్తవ్యం ఎక్కువైపోయింది. మేము క్రైస్తవులం కదా, ఈరోజు చర్చికి వెళ్ళాలి కదా అనే మనస్తత్వమే చాలా మందిలో ఉంది. ఎక్కడో ఒక దగ్గర ఆరాధిస్తే సరిపోతుంది కదా, చర్చిలో అయితేంది, ఇంట్లో వాక్యం డైరెక్ట్గా వింటూ అయినా మేము ఆరాధించవచ్చు కదా అని ఆ రీతిగా నామకార్థంలోకి వెళ్ళిపోతున్నాం ప్రభువా. నమ్మకత్వపు నైనా క్రైస్తవ్యం నుండి నామకార్థపు క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. అంత్య దినాల్లో ఇలాంటివి జరుగుతాయని మీరు రాశారు, నీ వాక్యం సూచిస్తోంది. అయినా మమ్మల్ని సరి చేసుకోలేకపోతున్నాం. ఉదయకాలం మరొకసారి నీ 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 సన్నిధిలో మమ్మల్ని సరిచేయండి ప్రభువా. మాలో నీకు ఇష్టం కాని ఆ శరీరములోని రాయిని చెక్కేయండి ప్రభువా. మమ్మల్ని సరిగా మలచండి ప్రభువా. నీకు మహిమకరమైన జీవితాన్ని మాకు ప్రసాదించండి. ఉదయకాలం నీ పాదం చెంతకొస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. పోయిన వారం అంతా కాచి కాపాడారు. గత వారం VBS పరిచర్యలను ఘనంగా గొప్పగా జరిగించారు, మీరు మహిమ పొందారు. మా చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించారు, నేను స్తుతిస్తున్నాం. మన 6వ తారీఖు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమైనాయి. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు సాంఘిక సంక్షేమ గురుకుల ఎగ్జామ్ కోసం వెళ్తున్న 5వ తరగతి బిడ్డలందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపలో వారిని ఎత్తి పట్టుకోండి ప్రభువా. ఆ ఎంట్రన్స్ కోసం సిద్ధపడుతున్నారు, మంచి జ్ఞానం ఇచ్చి రాస్తున్న మా బిడ్డలందరికీ అడ్మిషన్ వచ్చునుగాక. పిల్లలు హాస్టల్లో చదువుకుంటే బాగుంటుందని తల్లిదండ్రుల పిల్లల కోసం ప్రయాసపడుతుండగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఈరోజు గత వారం రాబోయే వారం జన్మదినాల ద్వారా, వివాహ దినోత్సవాల ద్వారా, నా వెడ్డింగ్ యానివర్సరీ ద్వారా నిన్ను మహింపరుస్తున్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనంగా ఉండి బాగుపడి నీ సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తున్న వారిని బట్టి నీకు వందనాలు. బలహీనతల్లో ఉండి ఉదయకాలం నీ సన్నిధికి రాలేకపోతున్న వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన వాతావరణం చాలా వేడిగా ఉంటుంది, ఎండ తీవ్రత ఎక్కువైపోతుండగా నీ కాపుదల మాకు సంరక్షణ దయచేయండి. ఉదయకాలం క్వైర్ బృందాన్ని, మమ్ములను, సంఘమును, విశ్వాసులను ప్రతి ఒక్కరిని మీ నామములో ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ప్రార్థించబోతున్నవారు, సాక్ష్యం చెప్తున్నవారు, వాక్యం చదువుతున్నవారు, ప్రార్థనలో పాల్గొంటున్నవారు, కానుకలిస్తున్నవారు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఆయన దీవించండి. చిన్నబిడ్డలకు ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరగబోతుండగా మీరు ఆశీర్వదించండి. అనేకులు వచ్చి దీవించబట్ట కృప చూపండి. ఈ విలువైన సమయాన్ని, మా జీవితాన్ని సరిచేసుకునే సమయాన్ని, మా బ్రతుకులను మార్చుకునే సమయాన్ని, ప్రభు కొరకు బ్రతికే సమయాన్ని మేము వదులుకోకుండా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం, విద్యుత్తును మీ స్వాధీనంలో పెట్టుకోండి నాయన. తీవ్రమైన ఎండ నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. పగలు రాత్రి నీ కాపుదల ఉంటుందని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు. మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు. 6:30 కాకి నుంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ మా త్రినగరాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సేవను దీవించండి. ఆయన హెర్మోన్ బాప్టిస్ట్ చర్చ్ ద్వారా తొర్రూరులో, దివిటిపల్లి, కేశవపూర్లో సేవ జరుగుతుండగా ఆ గ్రామాలను దీవించండి. అక్కడ భక్తులను ఆశీర్వదించండి. నీ సేవ జరిగిస్తున్న పాస్టర్ రమేష్, పాస్టర్ లాజరస్, పాస్టర్ రాజును మీరు దీవించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆ రీతిగా బైబిల్ ట్రైనింగ్లో ఉన్న పాస్టర్ తిలక్ గారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఎగ్జామ్స్లో ఉంటుండగా నీ కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలోని ప్రతి కమిటీని మీరు ఆశీర్వదించండి. సంఘ నాయకత్వం, మెయిన్ కమిటీ అంతటిని, శిల సమాజం, యవన సమాజం, సండే స్కూల్ పరిచయలను, కన్స్ట్రక్షన్ కమిటీ, విలేజ్ మినిస్ట్రీ కమిటీ అంతటిని, టీం అంతటిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు, ఇంతవరకు మమ్మల్ని బలపరిచారు, నీకు వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ నేటి ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీ మహిమార్థమై మాకు దీవెనకరంగా జరిగించమని, అలసట, బలహీనత, నిస్సత్వ, నీరసం లేకుండా మేమందరం సంతోషించే సమయాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి మనం దేవుని స్తుతిద్దాం. క్వైర్ బృందం పాడుతుండగా మనందరం కూడా సంతోషంతో చప్పట్లు కొట్టి ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ దేవుని గణపరుచుకుందాం. మంగళమే యేసునకు, మనుజావతారునకు, శృంగార ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే అనే పాట పురుషోత్తం చౌదరి గారు రచించిన 73వ నంబర్ పాట, సాంగ్ నంబర్ 73. ఈ పాట పాడుతూ మనం దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుచుకుందాం. మంగళమే యేసునకు, మనుజావతారునకు, 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 శృంగార ప్రభువు
ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 దురిత సంహారునకు వరసుగుణోదారునకు 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 కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 సత్య ప్రవర్తునకు సధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 యుక్త స్తోత్రార్హునకు భక్త రక్షమణికి భక్త రక్షమణికి భక్త రక్షమణికి సత్య పరం జ్యోతియగు సత్య పరం జ్యోతియగు సార్వభౌమునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 నరఘోర కలుషములా నురుమారంగా నీలా నురుమారంగా నీలా నురుమారంగా నీలా కరుదించిన
పాడదాం. యేసుతో టీవీగాను పోదమా, అటుగా వచ్చు వైరి గెలవను అనే పాటను పాడుకుందాం, దేవుని స్తుతిస్తాం. యేసుతో టీవీగాను పోదమా, 521 ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాట్యమదిని నిలుపుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాట్యమదిని నిలుపుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా. భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుందుము. యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, లోకమంత ఏకమై యేసునాదు గొల్వను. సాధనం ఎవరు నీవు నేనేగా, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. అదే రీతిగా ఇంకో పాట పాడి దేవుని స్తుతిస్తాం. నా ప్రాణప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయ అర్పణ అనే పాట పాడుకుందాం. నా ప్రాణప్రియుడా యేసురాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, 666 అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయ
నిలబడదాం. ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాం. రెస్పాన్సివ్ రీడింగ్ సామ్ 119. 119వ కీర్తన 121 నుండి 136 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. 119వ కీర్తన 121 నుండి 136 వరకు. స్వీటీ ముందుకు వచ్చి లేఖన భాగం మన కొరకు చదివి సహాయం చేస్తుంది. నూట 19వ కీర్తన 121 నుండి 136 వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్ర లేఖన భాగం చదువుకుందాం. 119వ కీర్తన 121 నుంచి 136 వరకు చదువుకుందాం. నేను నీ నీతి న్యాయముల అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము, గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము, నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకులను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయుము. జనులు నీ ధర్మశాస్త్రము నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించున్నాను. నీ అబద్ధ మార్గములయు నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఓగార్చుచున్నాను. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. చివరి వర్షం అందరూ కలిసి చదువుకున్నాం. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నేప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌనామేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగునామే. అందరం కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. సోదరు రాజు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆయన ప్రార్థనతో మనం అందరం ఏకీభవించి మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని దైవ క్షమాపణ పొందుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. రాజు మనల్ని ప్రార్థనలో నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నైనా ప్రభా, నువ్వు మమ్మల్ని కాచి కాపాడి నైనా యొక్క ఉదయకాలం వేళ నైనా నీ యొక్క మందిరంలో నిన్ను స్తుతించి గణపరచుటకు నైనా నిన్ను కీర్తించుటకు నువ్వు మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నీకే వందనాలు. నైనా ఇంకా రానటువంటి వారిని నైనా త్వరగా అర్పించమని ప్రార్థిస్తుందండి. నైనా ఈ యొక్క ఉదయకాలం వేళలో నైనా నువ్వు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడిన ప్రతిని బట్టి నీకే స్తుతులు, స్తోత్రం 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 తెలుసిన తండ్రి. మహాగణుడ మహోన్నతుడ నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రం స్తోత్రం తెలిసిన తండ్రి. ఓ ప్రభా, నైనా
నీకు విరోధంగా నైనా మేము ఏమైనా పాపం చేసినట్లయితే నైనా నీవు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా కలలో ఇల్లులో నైనా చేసిన పాపం క్షమించండి తండ్రి. ఓ ప్రభా నైనా నోటి ద్వారా కానీ నైనా తలంపు ద్వారా కానీ నైనా మేము చేసినటువంటి పాపములను మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా నైనా మా పాపములు నైనా నీ ఎదుట ఒప్పుకుంటే నైనా ప్రభా నీవు క్షమించగల దేవుడు తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నైనా మేము నీ యొక్క పాదాల చింత నైనా నీకు విజ్ఞాపనలు చేసి నైనా మా పాపములను విడిచిపెడితే నైనా వాటిని నైనా మరి ఎన్నడూ నైనా నీవు జ్ఞాపకం చేసుకున్నావు నైనా. నీకే స్తుతులు, స్తోత్రం తండ్రి. నైనా ఓ ప్రభా అట్టి పాపములు నైనా మమ్మల్ని క్షమించి నైనా ఓ ప్రభా మమ్మల్ని నైనా కరుణించమని ప్రార్థిస్తుంటారు. నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా యొక్క ఆరాధన అంతట్లో నైనా నీవే మాకు తోడండి, నడిపించమని ఆది నుండి అంతవరకు నైనా నీవే నడిపించమని నజరేయుడు నమ్మదగిన వాడు నైనా యేసు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటుంది తండ్రి. ఆమేన్. సమయంలో పాట పాడుతూ దేవుణ్ణి కనపరుచుకుందాం. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవుమయ్య అనే పాటను మనం పాడుకుందాం. 332 సిరిపురపు కృపానందం గారు రచించిన ఈ పాట మనం పాడుకుందాం. మార్చి పాడుకుందాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకయే నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి
సాక్ష్యముల సమయం. దేవుడు చేసిన మేలను, అద్భుతాలను సంఘం ఎదుట చెప్పాలనుకున్నవారు ముందుకు వచ్చి క్లుప్తంగా దేవుణ్ణి గణపరచాల్సిందిగా ఈ సమయం ఇస్తున్నాం. ఓకే, ఎవరు లేకపోతే మనం అందరం ఉన్నారా? తొందర రావాలమ్మా. చెప్పిన ఒక క్రమం అయిపోయినాక ఒకటి ఉంటుందని మనకు తెలిసిన వాళ్ళమే కదా మనం అందరం. చెప్పి కూడా దిక్కులు చూస్తున్నా నేను. ఘనమైన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా నాకు పాస్పోర్ట్ గురించి నేను అప్లై చేశాను. మహాబాద్లో అప్లై చేసినప్పుడు మరి నెల అవుతుంది రాలేదు. అది కొంచెం ప్రాబ్లం ఉండే. అయితే దాని విషయంలో నేను ప్రార్థన చేసుకున్న, దేవా ఎందుకు వస్తలేదు అని. నేను అమెరికాకు పోవడం అవసరం కాదు కానీ అయినా నాకు ఉండాలి కదా అని నాది పాస్పోర్టు క్యాన్సిల్ అయింది అప్పుడు. అందుకని నేను మళ్ళీ తీసుకోవడానికి జరిగింది. అయితే చాలా రోజులకు మరి ఏ ఆటంకం లేకుండా నేను అయ్యగారు కూడా ఎన్నోసార్లు ప్రతి సండే అయ్యగారు నా పాస్పోర్ట్ గురించి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అయ్యగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన వలన మరి దేవుడు కనికరించి మొన్నటి దినమున నాకు పాస్పోర్టు ఇంటికి పోస్టులో వచ్చింది. మరి అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మరి పోయిన గత వారంలో మరి మా చిన్న కుమార్తె ఆష్కా షారోన్కు కూడా జ్వరం వచ్చి ఉండే. అందులో మరి అప్పుడు ఆమె గురించి కూడా నేను అయ్యగారికి మధ్యరాత్రి అంటే 11:30కు మెసేజ్ పెట్టిన, ఫోన్ చేయలేక. మరి మా ప్రభు కూడా బిడ్డ కుమారుడు కూడా మధ్యరాత్రి 12 గంటలకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ రెండు వాటి కోసం నేను అయ్యగారికి మెసేజ్ పెట్టాను, ఫోన్ చేయలేక భయమై. అప్పుడు మరి దేవుడు బిడ్డలను కూడా మరి అయ్యగారు ప్రార్థించారు, అమ్మగారు ప్రార్థించారు. అమ్మగారికి పెట్టిన మెసేజ్ అయితే వాళ్ళ ప్రార్థనల ద్వారా మరి దేవుడు కనికరించి బిడ్డలు ఇద్దరిని మరి ప్రభును మరి ఆష్కా షారోన్ మా చిన్న కుమారుని కూతురును కూడా దేవుడు ముట్టి బాగు చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నన్ను కూడా నేను ముఖ్యంగా ఎండలో 1 గంట ఎండలో నేను మరి డ్యూటీ నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ప్రతిరోజు అలాగే నడుస్తున్నాను. ఇంకెంతోమంది బిడ్డలు నన్ను బండి మీద ఎక్కడ కలిసినా తీసుకొని వస్తున్నారు. అందరికీ వందనాలు. ఆ ఎండ దెబ్బ నుండి వడదెబ్బ నుండి నన్ను దేవుడు కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటూ మరి ప్రార్థించిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘమంతటికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన, ఈ సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా? రైట్, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన సాక్ష్యమును కొరకే మనమందరం తల్లు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, నీకు వందనాలు. గత వారమంతా, గత దినములన్నీ కూడా నీ కృపా క్షేమములతో మమ్మల్ని నింపి శాంతి సమాధానంతో స్వస్థతతో నేను మంచి ఈవులనిచ్చి మాకు కావలసినవి అన్నీ అనుగ్రహించి మమ్మల్ని బలపరిచినందుకై, నమ్మదగిన దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకై నేను స్తుతిస్తూ ఉన్నా. సరోజన ఆంటీ చెప్పినట్టుగా మరి తనకి పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు కొంత ఆటంకము, ఆలస్యం అయినప్పటికీ తన విశ్వాస ప్రమాణము చొప్పున మీరు కార్యం చేసినందుకై, మన్మడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎండ దెబ్బ వల్ల పిల్లలు బాధపడినప్పుడు అద్భుతమైన స్వస్థతనిచ్చి, ఆంటీని కూడా మరి ఈ వయసులో ఉద్యోగం చేస్తూ ఎండలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి బలహీనత రాకుండా కాపాడావని చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ, మా అందరి జీవితంలో నీ అద్భుతమైన కాపుదల, కృపాక్షేమముల కొరకై నీకు మహిమ చెల్లిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకై కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ సాక్ష్యము ద్వారా మా అందరి జీవిత సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం.
పాట పాడుతూ దేవుని ఆరాధిస్తాం. మా సర్వనిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా అని పాట పాడదాం. మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవప్రదాత మా యేసురాజా, జీవప్రదాత మా యేసురాజా. స్తుతింపవచ్చామయ్యా, స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా, స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. అందరం యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. వెలిగితివయ్యా, నలిగితివయ్యా, కలువరిలోన మా యేసయ్యా. వెలిగితివయ్యా, నలిగితివయ్యా, కలువరిలోన మా యేసయ్యా. వెలిగి నలిగిన హృదయములతో, వెలిగి నలిగిన హృదయములతో స్తుతింపవచ్చామయ్యా, స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా, స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఆ ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా. సన్నిధికి వచ్చామయ్యా.
కూడా అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడవు మా యేసయ్యా, పరిశుద్ధమైన నీ నామమునే పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చమయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చమయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధివి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, 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 మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా, అందరం యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా ఆయన నీ కృపను వేడి మేము నీ సన్నిధికి వచ్చాం. బలహీనలను బలపరిచే దేవుడు నీకు వందనాలు. బాధల్లో ఉన్న వారికి నెమ్మదినిచ్చే దేవుడు నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనిచ్చే దేవుడు, ప్రతి ఒక్కరి జీవితంలో మార్పునిచ్చే దేవుడు నీకు వందనాలు. ఔషధ లెక్కలన్నీ ఎరిగి వాటిని తీర్చిన దేవుడు నీకు వందనాలు. మా సర్వాధివి నీవే, మా సర్వోన్నతుడు నీవే, సర్వకృపానిధివి నీవే. నీకు వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు నాయనా నీ కృపలో మా అందరిని దీవించి ఒక్కొక్క కుటుంబాన్ని నీ రెక్కల చాటున భద్రపరిచి ఒక్కొక్క కుటుంబాన్ని నీ అద్భుతమైన కృప చేత ఆశీర్వదించినందుకే నీకు వందనాలు. నన్ను చేసిన మేలన్నిటి కొరకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. చూపిన కృపలన్నిటి కొరకే నిన్ను స్తుతిస్తున్నాను. నీ కనికరం కొరకే నిన్ను స్తుతిస్తున్నాను. నీ మంచితనం కొరకే నిన్ను స్తుతిస్తున్నాను. నీ మేలుల కొరకే నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. అవును తండ్రి, మేము నిన్ను సేవించాలి అని అక్కడ యెహోషువ గుర్తు చేసిన మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును తండ్రి, మేము నిన్ను సేవించబద్దులమై ఉన్నాం ప్రభువా. ఎందుకంటే మీరు మా దేవుడైనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాతాను హస్తంలో నుంచి మమ్మల్ని విడిపించినందుకే నిన్ను స్తుతిస్తున్నాం. నీ ప్రజలుగా మాకు ఇచ్చిన స్వేచ్ఛ కొరకు సంఖ్యలను తెంపివేసినందుకు నీకు వందనాలు. నేను స్తుతిస్తూ ఉదయకాలం నిన్ను ఆరాధిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు పేరిట సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి అందరం దేవుని మహిమపరుస్తాం. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. కూర్చుందాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనమందరం ఆయన ఆరాధించే అవకాశం ఇచ్చాడు. చైర్స్లో ఎక్కడైనా ముందు గ్యాప్స్ ఉంటే ముందుకు వచ్చి కూర్చోండి, అడ్జస్ట్ చేసుకోండి. వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, తర్వాత వాక్యం అప్పుడు మనం డిస్టర్బ్ కాకుండా. నేటి ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం నుండి
15వ వచనం వరకున్న లేఖన భాగాన్ని నేటి ధ్యాన నిమిత్తమై మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం, డ్యూటియానమీ చాప్టర్ 6 వర్స్ 13 to 15, పేజ్ నంబర్ 151, 151, పేజ్ నంబర్ 151, పాత నిబంధన గ్రంథం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13 నుంచి 15 వరకున్న లేఖన భాగాన్ని ఉదయకాలం దైవ సన్నిధిలో మనం చదువుకుందాం. సోదరు విక్టర్ ముందుకు వచ్చి లేఖన భాగాన్ని మన కొరకు చదివి సహాయం చేస్తాడు. ఆ తర్వాత సోదరి వసంత జాన్సన్ ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. దేవుని వాక్యం చదవబడుతుండగా మనమందరం జాగ్రత్తగా విందాం. అందరం దేవుని తట్టు మన మనసు పెడదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13 నుంచి 15 వరకున్న లేఖన భాగాన్ని. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, పాత ప్రింట్ ఉన్న వాళ్ళ పేజ్ 151, 151, 6వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చదువు. సోదరు విక్టర్ మనల్ని ఈ లేఖన భాగంలో చదివి సహాయం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలు అనగా మీ చుట్టూన్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వసంతమ్మ మనల్ని దైవ వాక్యము కొరకై ప్రార్థనలోనికి నడిపిస్తారు. వారి ప్రార్థనతో మనం అందరం ఏకీభవిస్తాం. అందరం తలలు ఉంచుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ఒక్కసారి చెప్పగానే వినాలి, మళ్ళోసారి చెప్పడం చిన్నపిల్లల మనస్తత్వం, పెద్దవాళ్ళకి ఒకటేసారి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వసంత మనల్ని ప్రార్థన నడిపిస్తారు. వారి ప్రార్థనతో మనం ఏకీభవిస్తాం. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, గతించిన వారం నుండి వారం వరకు మమ్మల్ని క్షేమం కాచి కాపాడి ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన, చదవబడిన వాక్యాన్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా నాయన. ఇంతవరకు నీ సన్నిధి మా తోడుగా ఉంచి ప్రభా నాయన, ప్రాముఖ్యమైన సమయంలోనికి తండ్రి నీ సన్నిధిలో ఉంటుండగా తండ్రి అయ్యా, నీ దాసుడు వాక్యం వివరించబోచుండగా తండ్రి నోటికి నోరు అయిండండి తండ్రి నాయన. వేదంతలో ఆత్మస్థ అభిషేకించండి తండ్రి నాయన. నీ మెల్లనైనా స్వరాన్ని అందించమని అడుచుంటున్నామయ్యా తండ్రి నాయన. వాక్యం వినుచుండగా తండ్రి నాయన, మాకు వినగలిగిన చెవులు గ్రహించే మనసును దయచేయండి తండ్రి. వాక్యానుసారమైన జీవితం జీవించుటకు తండ్రి నీ అందు ప్రభు కృప కలిగిన జీవితం జీవించుటకు సహాయం దయచేయమని, యేసయ్య ఆరాధన అంతట్లో మీరే మహిమ తెచ్చుకోమని యేసు అని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. చాలా ఎండ ఉంది, వేడి ఉంది, ఉత్తగానే అలసిపోతున్నాం. కడుపు నిండా ఆహారం ఉండట్లేదు, కడుపు నిండా నీళ్ళే ఉంటున్నాయి. సో నీళ్ళు మనల్ని బలపరిచవు. సో ఇది అందరికీ కామన్, అందరం అలాంటి అనుభవంలోనే ఉన్నాం. ఆయన దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం ఆయనని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించడానికి విచ్చేసిన మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దైవ వాక్యముల నుండి దేవుని మాటల్ని మనము ధ్యానించుకుందాం. మోషే ఇక్కడ ఒక మాట రాస్తూ చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలుకి 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు.
దేవుణ్ణి సేవించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యెహోషువ 24:14-15లో నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. సేవించుట అని చాలాసార్లు అక్కడ యెహోషువ రాసిన మాటని మనం గుర్తు చేసుకున్నాం. వీఆర్ కమాండెడ్ టు సర్వ్ ద లార్డ్. దేవుణ్ణి సేవించుట చాలా ప్రాముఖ్యమైనది, అవశ్యమైనది అనే విషయాన్ని 2 వారాల క్రితం నేర్చుకున్నాం. ఎందుకంటే గతంలో మనం దేవునికి దూరంగా ఉన్న వారం, విగ్రహారాధికులం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్న వారంగా ఉన్నాం. సో దేవుణ్ణి ఆరాధించే భక్తులంగా మనం ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి లేక సేవించాలి. అనేకమైన ఆటంకం నుంచి వారిని విడిపించాడు, మనల్ని విడిపిస్తున్నాడు కాబట్టి మనము సేవించాలి. 3వది, మీరు కట్టని పురములలో ఇళ్లలో నేను మిమ్మల్ని పెట్టాను అని యెహోషువ 24:1-13 వరకు ఉన్న లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని మనం ధ్యానం చేశాం. పోయిన వారం సేవించుట వలన, దేవుణ్ణి సేవించుట వలన కలిగే దీవెనల గురించి చూశాం. సో దేవుణ్ణి సేవించుట వల్ల నీ అన్నము నీ పానము దీవించబడును అని నిర్గమకాండం 23లో మనం చూసాం. సో దేవుని కృపలకు మనం పాత్రలం అవుతాం. సో దేవుణ్ణి సేవించుట వల్ల కీడు నుంచి తప్పించబడతాం. దేవుణ్ణి సేవించుట వల్ల క్షేమంగా ఉంటాము అనే విషయాన్ని గత వారం మనం ధ్యానం చేశాం. దేవుణ్ణి మనం సేవించాలి. దేవుణ్ణి సేవించుట వల్ల మనకు కలిగే దీవెనలు. ఈరోజు దేవుణ్ణి ఎలా సేవించాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. హౌ వి షుడ్ సర్వ్ ద లార్డ్. దేవుణ్ణి సేవించాలి, బాగానే ఉంది. దేవుణ్ణి అంటే పూజించాలి, ప్రేమించాలి, పర్యాయ పదాలు మనం అనుకోవాలి, ఆరాధించాలి, భక్తి కలిగి ఉండాలి, దేవుని మార్గములో ఉండాలి అని అర్థం అన్నట్టు దేవుణ్ణి సేవించుట. దేవుణ్ణి ఆరాధిస్తే లేక దేవుణ్ణి సేవిస్తే మనకు దీవెనలు వస్తాయి, బాగానే ఉంది. వాట్ ఈస్ ద ప్రొసీజర్? పద్ధతి ఏంటి? ఆయన ఆరాధించడానికి, ఆయన సేవించడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో నియమించిన ఆ నియమాలు ఏమిటో మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనం వస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము, వెళ్ళిపోతాం. కానీ చాలాసార్లు ఆ పద్ధతిని, ఆరాధనా క్రమం మనం పెట్టుకుంటాం. ప్రార్థనలు, స్తుతులు, ఆరాధనలు, సాక్ష్యములు, వాక్యం, ఆరాధించడానికి క్రమం ఎలాగైతే ఉందో దేవునిలో భక్తి కలిగి ఉండడానికి కూడా దేవుడు కొన్ని క్రమమైన విషయాలను బైబిల్లో మనకు బోధించాడు. ఇశ్రాయేలుకు అక్కడ మోషే చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని కానానులోకి దేవుడు తీసుకొస్తాడు. ఆ పైన వచనాలన్నీ అవే. మీరు కట్టని పురముల్లో మీరు నివసిస్తారు, ఇళ్లలో మీరు నివసిస్తారు, ఆ వ్యవసాయ పంటను మీరు తింటారు అనే విషయాలను అక్కడ జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి అనే మాట రాస్తున్నాడు. సో దేవుణ్ణి సేవించే వాడికి ఉండాల్సిన లక్షణం ఏంటిది? ఎలా సేవించాలి మనం దేవుణ్ణి అంటే భయభక్తులతో దేవుణ్ణి సేవించాలి అని అక్కడ రాస్తున్నాడు. చాలా మాటలు రాశాడు. దానికి కనెక్ట్ అయిన ఒక పదం ఏమిటంటే యు షుడ్ సర్వ్ ద లార్డ్ విత్ ఫియర్ అండ్ ట్రెంబలింగ్ అనే మాట రాస్తాడు. దేవుణ్ణి మనం ఎలా సేవించాలి, దేవుణ్ణి సేవించేవాడికి ఉండాల్సిన ఆత్మీయ లక్షణం ఏంటిది? ఆయన భీకరుడైన దేవుడు, ఎవరు కూడా సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుడు. నేను చూపించాను పోయిన వారం. అక్కడ యోహాన్ ఆయనను చూడలేక చచ్చిన వాడి వల్లే పడిపోయినాడు, చచ్చిన వాని వల్లే అయిపోయినాడు. ఎందుకంటే ఆయన స్వరూప దర్శనం ఎవరు చేయలేరు. మోషే దేవుణ్ణి చూడలేకపోయినాడు. మోషే దేవుణ్ణి అడుగుతాడు నిర్గమకాండం 33లో, నేను నిన్ను చూడాలి అంటే దేవుడు అంటాడు, నన్ను చూసి నువ్వు బ్రతకలేవు అని దేవుని యొక్క వెనక పార్శ్వాన్ని చూపిస్తాడు. అంటే దేవుడు దాటిపోయిన తర్వాత ఆ వెనక భాగాన్నే చూపిస్తాడు. దేవుని ముఖాన్ని చూడలేడు ఆయన. ఆ భక్తులను మనం గమనిస్తే వాళ్ళు ఎంతో భయంతో దేవుణ్ణి సేవించారు. దేవుడు అంటే ఒక భయం ఉంది వాళ్ళలో. ఆ దేవుణ్ణి ఆరాధించాల్సిన మనం ఆరాధించాల్సిన విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఇక్కడే రాస్తాడు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం
20వ వచనం, 10:20. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి అనే మాటను రాస్తున్నాడు. ఆయన హత్తుకొని ఆయన మా నామమున ప్రమాణం చేయాలి, మిగతా విషయాలు చెప్తూ ఉన్నాడు. మళ్ళీ రాస్తున్నాడు అక్కడ, నీ దేవుడైన యెహోవాకు భయపడి అనే మాటను రాస్తున్నాడు. ఎందుకు భయపడుడా? పైన 17వ వచనం చూడండి. ఎలాగనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడు, పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచం పుచ్చుకునేవాడు. అవన్నీ ఆయన లక్షణాలు, ఆ దేవుని యొక్క దివ్యమైన లక్షణాలు అవన్నీ. ఆడ కూడా చూడండి, ఆయనకు భయపడి ఆయనను సేవించి అనే మాట రాస్తున్నాడు. ఆయనను సేవించడానికి ముందుండాల్సిన లక్షణం ఏంటంటే ఆ దైవ భయం. ఈరోజు క్రైస్తవుల్లో ఆ దైవ భయం లేదు, ఆ దైవ భక్తి లేదు. ఆ నామకార్థమైన భక్తి ఉంది. నమ్మకమైన జీవితంలో నుంచి నామకార్థమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నాం మనం. నీతిమత్వములో నుంచి నామకార్థంలోకి వెళ్ళిపోతున్నాం. నిరీక్షించే జీవితంలో నుంచి నామకార్థమైన జీవితంలోనికి వెళ్తున్నాం. దేవుణ్ణి సేవించే వారికి ఉండాల్సిన భయం. స్కూల్కి మన పిల్లల్ని పంపించాలంటే ఒక రకమైన టెన్షన్, భయంతో వాళ్ళని పంపిస్తూ ఉంటాం, టైం అయిపోతుంది అనే ఉద్దేశం. మనం ఎక్కడికైనా పనికి వెళ్తే, ఎక్కడైనా జాబ్ చేస్తే, మనకు అనుదిన జీవితాన్ని పోషణ ఇచ్చే ఒక సంస్థ, దానికి భయపడిపోతాం. ఒక రకమైన ఫియర్ ఉంటుంది మనలో, టైంకి వెళ్ళాలి కదా అని, లేక పని చేయాలి కదా అని, ఒక క్రమంగా ఉండాలి కదా అని. అనేక విషయాల్లో ఒక రకమైన ఆ ఫియర్ ఫ్యాక్టర్ మనలో ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆ ఫియర్ ఫ్యాక్టర్ లేదు. భయముతో, వణుకుతో, భక్తితో దేవుణ్ణి సేవించే లక్షణం. దేవుణ్ణి మనం ఖచ్చితంగా సేవించాలి. దేవుణ్ణి సేవించడం వల్ల మనకు వచ్చే దీవెనలు చూసాం. ఈరోజు దేవుణ్ణి ఎలా సేవించాలి? హౌ షుడ్ వి సర్వ్ ద లార్డ్? ఎలా మనం దేవుణ్ణి సేవించాలి? పౌలు రాస్తాడు ఒక మాట, అది మళ్ళొకసారి ధ్యానం చేస్తామని నేను ఆ మాటను చూశాను. చూడండి, అపోస్తులైన పౌలు 20వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 20, నూతన నిబంధన గ్రంథంలో పేజ్ నెంబర్ 123, పేజ్ నెంబర్ 123, నూతన నిబంధన గ్రంథం, కొత్త నిబంధన బైబిల్ చివరిలో ఉంటుంది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం, 20:19. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేనేలాగు ప్రభువును సేవించుచునో మీకే తెలియను. The great apostle Paul is giving a testimony of how he served the Lord. ఆయన వాళ్ళ ముందు ఎలా దేవుణ్ణి సేవించాడో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆ 19 వచనాల్లో ఆయన ఎలా దేవుణ్ణి సేవించాడో సాక్ష్యం ఉంది. ఈరోజు మనకేం సాక్ష్యం ఉంది? దేవుణ్ణి సేవించుటలో ఆయన ఒక మాట రాసుకున్నాడు, పూర్ణమైన వినయ భావముతో. గ్రీకు పరిభాషలో ఏముంటుందంటే ఒక రకమైన భయముతో అనే మాట ఉంటుంది అక్కడ. ఆయన దేవుణ్ణి సేవించాడంట. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నవాడు పౌలు. దేవుడు అంటే అరాచకత్వం చేసినవాడు, ఇంత కూడా భయం లేనివాడు. కానీ ఇప్పుడు దేవుని ఎలా సేవిస్తున్నాడో ఆనాటి రోమా సామ్రాజ్యంలోని క్రైస్తవులకు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ప్రభువుని ఎలా సేవించుచుంటినో. మనం ఈ లోకం ముగించే టైంకి మనమైనా, మన తర్వాత అయినా ఎవరైనా మన గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వాలి. మనం ఎలా దేవుణ్ణి సేవించాము అని, మనం ఎలా బ్రతికాము అనేది కాదు, మనం ఎలా మన కుటుంబాన్ని పోషించామనేది కాదు. ముందు మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాము, దేవుణ్ణి ఎలా అనుసరించాం, దేవుణ్ణి ఎలా ప్రేమించామనేది ఒక ఆత్మీయ సాక్ష్యం మన గురించి
చెప్పగలగాలి. పౌలు చెప్పాడు అక్కడ, నేను ఎలా సేవించుచుంటినో మీకు తెలియను అన్నాడు. యు నో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి సేవించేవాడికి ఉండాల్సిన లక్షణం భయం, దైవికమైన భయం. లేదు కాబట్టే నోరు తెరుస్తారు, లేదు కాబట్టే చెవులు తెరుస్తారు, లేదు కాబట్టే చెయ్యి తెరుస్తారు, లేదు కాబట్టే కాలు తెరుస్తాం మనం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ భయము ఆత్మీయమైన భయంతో రావాలి. భయంతో వణుకుతో ఉండాలి మనం దేవుని సేవించాలంటే. ఇంకా ఎక్కువ వివరించాను. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 1 Samuel chapter 12, పేజ్ నంబర్ 232, 232, పాత నిబంధన గ్రంథం, మొదటి సమూయేలు 12వ అధ్యాయం. ఎక్కడెక్కడని వెతక్కండి, 12 అధ్యాయం వెతకండి, ముందు వచనాలు వెతక్కండి. తీసి చదవడానికి చేత కాదు కానీ, టకటక తీయడానికి చేత కాదు కానీ, ఉరుక్కడానికి సాధన అవుతుంది మనకి. మొదటి సమూయేలు 12వ అధ్యాయం, పేజ్ నెంబర్ 232. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20వ వచనం. అంతటి సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఇజ్రాయెల్ ఏం చేసినారంటే దేవుణ్ణి ఆరాధించడం పక్కన పెట్టేశారు. సో దేవుని యొక్క శిక్ష వారి పైనకి వస్తుంది అని చెప్పేసి అని చెప్పాడు. మీరు తప్పు చేశారు కాబట్టి ఈ సమయంలో నేను దేవుని అడుగుతున్నాను, వర్షం కావాలని అడిగినప్పుడు ఆయన వర్షం ఇచ్చిన తర్వాత వాళ్ళు భయపడిపోతారు, అమ్మో మేము తప్పు చేశాం కదా అని. సరే మీరు భయపడకండి, ఒక అవకాశం ఉంది, తిరిగి దేవుని అనుసరించే అవకాశం. ఎలా దేవుని అనుసరించాలంట? పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. దేవుని ఎలా సేవించాలంటే హోల్ హార్టెడ్గా, హాఫ్ హార్టెడ్గా కాదు, పూర్ణమైన హృదయంతో దేవుణ్ణి సేవించాలంట. మన గుండె శరీరానికి గుండె, హృదయము గుండె. దేవుడు ఇక్కడ మనస్సు గురించి మాట్లాడుతున్నాడు. గుండెకు ఏ సమస్య వచ్చినా మన శరీరం అతలాకుతలం అయిపోతుంది, బలహీనం అయిపోతుంది. పోయిన వారే మనం సాక్ష్యం విన్నాం, లాంటిన వారి కుమారుడి యొక్క బలహీనత గురించి చెప్పింది. ఒక చిన్న రంధ్రం గుండెకు పడడం వల్ల వాళ్ళ కుటుంబం ఎంతో తల్లడిల్లింది, ఎంతో బాధపడ్డారు, భవిష్యత్తు గురించి భయపడ్డారు. వాస్తవమైన విషయమే. సో హార్ట్కి సంబంధించి ఒక చిన్న బలహీనత మనల్ని అంత బాధ పెడితే, మరి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆ పూర్ణమైన మనస్సుతో ఆరాధించకపోతే మరి దేవునికి ఎంత బాధ కలుగుతుంది? హాఫ్ హార్టెడ్ సర్వీస్ ఉంది ఈ రోజుల్లో, హోల్ హార్టెడ్ సర్వీస్ లేదు. ఏదైనా మనసులో నుంచి రావాలని చెప్పేసి అంటాం, కౌగులించుకుంటే సరిపోదు, మనసులో నుంచి రావాలి అంటమానమా, లోపల నుంచి రావాలంటాం. దేవుణ్ణి అలా ఆరాధించాలంట, మనం ఆ కంప్లీట్ మైండ్తో ఆరాధించాలంట. ఇన్కంప్లీట్నెస్తో ఆరాధిస్తున్నాం. ఏదైనా ఇన్కంప్లీట్ ఉంటే మనకు నచ్చదు, మనకే నచ్చదు. ఈ షర్ట్కి గుండి పోయింది అనుకోండి, దాని క్రమం ఉండదు, అది కుట్టుకునేదాకా అది బాగుండదు, సెట్ కాదు. లేకపోతే ఓ చిన్న విషయం కరెక్ట్గా లేకపోతేనే మనం అడ్జస్ట్ కాలేం. కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో అసంపూర్ణమైన మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలి అనే మాటను రాశాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం, పేజ్ నంబర్ 358. మొదటి దినవృత్తాంతం 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం 28 and 9. సొలొమోను నా కుమారుడా అంటే ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? దావీదు మాట్లాడుతున్నాడు, వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము.
ఒక తండ్రి కొడుక్కిస్తున్న సూచన. నీకోసం 4 బిల్డింగులు కొనిపెట్టినా, 4గురిని ముంచి సంపాదించినా, నీకోసం ఈ మూట కట్టించిన, ఒరే నా పనికి మాలిన కొడక అని ఈ లోకంలో మనం అంటాం. కానీ ఈ తండ్రి కొడుకుతో ఏమంటుంది తెలుసా? జాగ్రత్త, నీ దేవుడు హృదయములను పరిశోధిస్తాడు, మనస్సును తెలుసుకుంటాడు, అంతరింద్రియములు ఏముందో ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు ఆయన ఆరాధించేటప్పుడు ఫుల్ హార్ట్తో ఆరాధించు, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు అట్లా ఆరాధించకపోతే నీ మనస్సులో ఏముందో దేవునికి తెలుస్తుంది, జాగ్రత్త అన్నాడు. ఒక తండ్రి తన కుమారునికి ఇస్తున్న ఆజ్ఞ, సూచన. ఈరోజు మనం తండ్రులుగా తల్లులుగా మన పిల్లలకు అలాగా చెప్పగలుగుతాం. మనమే దేవుణ్ణి సేవించమే, ఇక వాళ్ళని సేవించమని ఎట్లా చెప్తాం? వాళ్ళని భయపడమని ఎట్లా చెప్తాం? వాళ్ళను దేవుణ్ణి మహిమపరచమని ఎలా చెప్పగలుగుతాం? దావీదు దేవుణ్ణి అలా సేవించాడు కాబట్టి పూర్ణ హృదయంతో సేవించుటకు ముందు కనెక్ట్ అయిన మాట చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి సేవించేవాడు పరిపూర్ణమైన మనసుతో ఉండాలి. నామకర్థమైన జీవితం ఉండొద్దు. వెళ్ళాలి కదా అని రావద్దు, ఖచ్చితంగా వెళ్ళాలి. నీకు ఇష్టమైనప్పుడు వచ్చి నీకు ఇష్టమైనప్పుడు రాలేదంటే నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తలేవని గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇష్టమైనప్పుడు నిన్ను దీవించడానికి దేవుడు లేడు. ఆయనకి ఇష్టమైనప్పుడు మనల్ని దీవించడానికి ఆయన ఉన్నాడు. మనకిష్టమైనప్పుడు దీవించడానికి కాదు దేవుడు, మనకిష్టమైనప్పుడు కాదు మనల్ని దీవించడానికి, ఆయనకిష్టమైనప్పుడు మనల్ని దీవించడానికి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యేసు అంటాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. మనం ఎట్లున్నాం? నాకు ఇష్టం కాబట్టి గిన్నె తొలగించు, నాకు ఇష్టం కాబట్టి గిన్నె తొలగించు అని మనం ప్రార్థన చేస్తాం. ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే అంటే ఆయన తండ్రిని ఏం కోరుతున్నాడు? నీకిష్టమైందే జరిగిస్తావు నువ్వు అని చెప్తున్నాడు. దేవునికి ఇష్టమైందే చేస్తాడు, దేవుడికి ఇష్టమైనప్పుడే చేస్తాడు. కానీ ఈరోజు మనం ఎట్లున్నాం? మనకిష్టమైనట్టుగా దేవుని ఆరాధిస్తున్నాం, మనకు నచ్చినట్టుగా, మన సౌకర్యంగా, మన అవసరాల్ని బట్టి. మొదటి ఆదివారం కదా, బల్లా కదా, మన అవసరం కదా, పోవాలి కదా, ఈ 2వ ఆదివారం బంద్, 3వ ఆదివారం బంద్. అది పూర్ణ హృదయంతో చేసేది కాదు, అసంపూర్ణమైన హృదయంతో చేసే ఆరాధన. అది అసంపూర్ణమైన హృదయంతో చేసే భక్తి. అది పూర్ణ హృదయంతో అంటున్నాడు. దేవుణ్ణి సేవించడానికి ఉండాల్సిన 2వ లక్షణం, ఎలా సేవించాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, సర్వ్ విత్ ఫియర్, విత్ హోల్ హార్టెడ్ ఫియర్. భయముతో, భక్తితో దేవుణ్ణి సేవించాలి. భయము, భక్తి అనేది మన జీవితంలో దేవుని విషయంలో ఉండాలి. ఆయన ఆరాధించాలి. ఇది దైవ సన్నిధి కదా అనే భయం ఉండాలి. 2వది పూర్ణ హృదయంతో ఆయన సేవించాలంటే 3వ మాట చెప్తాను. 2వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, సెకండ్ క్రానికల్స్ పేజ్ నెంబర్ 387, పేజ్ నెంబర్ 387, పాత నిబంధన గ్రంథం 2వ దినవృత్తాంతం. ముప్పై మూడవ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం, ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను, కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. 3వది ఎలా సేవించాలంటే కృతజ్ఞతా భావంతో దేవుని సేవించాలంట. విత్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అర్పణలను అర్పిస్తూ దేవుణ్ణి సేవించాలంట. అంటే దేవుణ్ణి సేవించేవాడికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన స్తుతి నోటి నుంచి కావచ్చు, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ చేతి నుండి కావచ్చు, ఆయనకి ఇస్తూ సేవించాలంట. ఇస్తూ సేవించాలి. దేవుని సేవించేవాడికి ఉండాల్సిన లక్షణం కృతజ్ఞత. కృతజ్ఞత సంవత్సరానికి ఒకసారి జరిగే కృతజ్ఞత అర్పణల పండుగ కాదు. ప్రతి ఆదివారం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కృతజ్ఞత. ప్రతిరోజు ఉదయం పడక నుంచి లేచిన తర్వాత కృతజ్ఞత.
ఒక దినమంతా దేవుడు దీవించి సాయంకాలం మనం పడుకుంటున్నప్పుడు కృతజ్ఞత. దేవుణ్ణి మనం ప్రార్థన చేసే ప్రతిసారి మొదట ఉండాల్సింది కృతజ్ఞతనే, స్తుతే. ఆ తర్వాతే ప్రార్థన ఉంటుంది, ఆ తర్వాతే మన విజ్ఞాపన ఉంటుంది. కృతజ్ఞత భావంతో ఆయన సేవించాలంట. చాలాసార్లు మనం ఎలా ఉంటున్నామంటే కృతజ్ఞులంగా ఉండం మనం. ఆ కృతజ్ఞత భావం ఉండదు. అరే దేవుడు నన్ను ప్రేమించాడే, దేవుడు నన్ను దీవించాడే, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడే, దేవుడు నన్ను వాడుకున్నాడే, దేవుడు నన్ను బలపరిచాడే. ఎప్పుడు సనుగుడే మన బతుకంత, ఎప్పుడు గుసగుసలే మన బతుకంత. నేను క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు పడిన శారీరక బాధ కంటే ఈరోజు క్రైస్తవుని అయిన తర్వాత క్రైస్తవులను బట్టి పడుతున్న మానసిక బాధ ఎక్కువ ఉంది నాకు ఈరోజు. ఆ రోజు నేను ప్రభువుని నమ్ముతుంటే మా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కొట్టారు, తిండి పెట్టలేదు, మానసికంగా శారీరకంగా నన్ను బాధ పెట్టారు. ప్రభువును నమ్మడానికి క్రైస్తవేతరులు నన్ను బాధ పెట్టారు. ఆ బాధ కంటే ఈరోజు క్రైస్తవులు వారి ఆత్మీయ జీవితంలోని బలహీనతలను బట్టి నాకు కలుగుతున్న మానసిక బాధ ఆ రోజు కంటే ఈరోజు ఎక్కువ ఉన్నది. నేను చాలా బాధపడుతున్నా దేవుని దగ్గర. వై? ఎందుకు క్రైస్తవులు మారట్లేదు? ఎందుకు క్రైస్తవులు ఆ భక్తిని చూపించట్లేదని క్రైస్తవులు అంటున్నా, అంటే అందరూ. వై? అన్యులకు ఉన్నంతన్న భక్తి అన్న ఈరోజు క్రైస్తవులు ఉండట్లేదు. వాళ్ళకి కృతజ్ఞత భావం తెలియదు, వాళ్ళకు దానం చేసుట తెలుసు. వాళ్ళు దానం చేస్తారు. రంజాన్ వచ్చినప్పుడు 30 రోజులు దానం చేస్తారు. వాళ్ళు పేదవాళ్ళకి దానం చేస్తారు. కానీ ప్రభువు ఆయన పట్ల మనం కృతజ్ఞత ఉండాలంటున్నాం. వాళ్ళు చేసినట్టయినా కనీసం మనం సగం చేయలేకపోతున్నాం. దేవుడు లేని వారు చేసినట్టు కంటే దేవుడు ఉన్నవారు కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నాం. నెలకు ఒకసారి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలని 1వ తారీఖు మనం కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకు మంచి కానుకలు వస్తున్నాయి, ఎందుకంటే ఆ రోజు కానుకలు, చర్చ్ కానుకలు అవసరమే కదా. ఆ డబ్బు కూడా వస్తుంది, చాలా డబ్బు కోసం కాదు, ఫస్ట్ కృతజ్ఞ అయిన తర్వాత మనం కానుకేస్తాం. అన్ని సందర్భాల్లో కానుకలు ఎందుకు నేర్పించాలంటే దేవునికి ఇవ్వడం నేర్పించడానికి. ఏ రోజు కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు కానుక వేయలేని స్థితిలో నువ్వు ఉండకూడదు. నీ దగ్గరికి ఆ బుట్ట వచ్చినప్పుడు నువ్వు పక్కకు జరిపావంటే నువ్వు కృతజ్ఞతతో దేవుని సేవిస్తలేవని అర్థం. ఆ రోజు ఒక్కసారి ఆలోచించు. ఈ ఆదివారం ఒక 10 రూపాయలు నువ్వు దేవునికి ఇవ్వడానికి నీవు లేవంటే సరే, ఓకే. పోయిన 6 రోజులు ఎట్లా బతికావు? పోయిన 6 రోజులు ఒక 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేదా నువ్వు? అంటే పోయిన 6 రోజులు తిండి తిప్పలు ఏది లేకుండా నువ్వు బ్రతికావా? నిరాహార దీక్ష చేసి బతికావా? ఆలోచించు. ఎంత ధైర్యం! ఇట్లా పక్కకు పో అన్నావంటే నీ జీవితంలో ఆశీర్వాదం పక్కకు పోయినట్టే గుర్తుపెట్టుకో. ఎక్కడైనా, ఏ చర్చిలో అయినా, ఏ మీటింగ్లో అయినా, ఎక్కడైనా చేతిలో బైబిల్ ఉండాలి. అవసరమైతే ఆ బైబిల్లోనే కొంత కానుక పెట్టుకొని పోవాలి. ఎప్పుడు కూడా బైబిల్ లేకుండా ఎక్కడికి పోవద్దు. ఒకవేళ అక్కడ కానుకలు పడతారేమో మనకు తెలియదు, కొన్నిసార్లు తెలియవు. అయినా అందులో ఓ 10, 20, 50 ఎప్పుడు అందులో పెట్టుకొని ఉండాలి. తీయొద్దు వాటిని. ఎప్పుడో మన దగ్గర ఎక్కడ లేనప్పుడు అలాగే తీయాలన్నట్టు, అట్లా తీయాలి. ప్రతిసారి అలాగే తీయడం కాదు. అందులో 50, 100 అట్లా పెట్టేసి వదిలేయాలి. అనుకోకుండా కానుక పెట్టిండ్రు మనకు తెలియదు. మన దగ్గర కానుక లేదే అనే బాధపడడం కంటే కూడా అందులోకి తీసి దేవునికి ఇచ్చే అనుభవంలో పెట్టాలి ఎప్పుడు కూడా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా సేవిస్తున్నావు దేవుణ్ణి? ఆ కృతజ్ఞత ఉందా? ఆయనేమో అర్పణలో అర్పించాడంట. మన నోటి నుంచే కృతజ్ఞత ఉండదు, ఇక చేతి నుంచి ఏం కృతజ్ఞత ఉంటుంది? ఏం కృతజ్ఞత ఉంటుంది? 1,00,000 రూపాయలు వస్తువు నువ్వు కొన్నావంటే ఒక 1% దేవునికి 1000 రూపాయలు కానికిస్తావు ఎప్పుడైనా? దానికి ప్రార్థన చేసిన దైవజనుడికే 100 రూపాయలు చేతిలో పెడతావు. ఇక దేవునికి 1000 రూపాయలు చేతిలో పెడతావు. కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేదు కాబట్టే
మనం దేవుని సేవిస్తలేము. సేవించాల్సిన వాడు ఎట్లా సేవించాలంటే మనస్సే చెప్తున్నాడు అక్కడ. మొన్న మనం ప్రార్థనలో చూసాం, మనస్సే తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఆ మనస్సే ఎలా చేస్తున్నాడంట, ఆయన కృతజ్ఞత అర్పించుచు ఇజ్రాయేల్ దేవుడని యెహోవాను సేవించండి అని చెప్తున్నాడంట. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే తర్వాత చిన్నపిల్లల ప్రోగ్రాం ఉంది, చాలా సమయం దానికోసం కేటాయించాల్సి వస్తుంది. మీ అందరి కోసం సమయం ఆలోచిస్తాను, అన్నీ ఆలోచిస్తాను, కానీ మీరు దైవజనుడి కోసం ఆలోచించే మనసు ఉండదు, దేవుని గురించి ఆలోచించే మనసు ఉండదు, ఆ ఫిక్కరే ఉండదు మనకి. మిమ్మల్ని ఖచ్చితంగా 12 గంటలకు వదిలిపెట్టిన తర్వాతనే దాని సంగతి చూడాలి, కానీ అలా ఆలోచించలే. సరి చేసుకుంటూ వచ్చేసినాం, 5-10 నిమిషాలు సేఫ్ అయినా బాగుంటుంది కదా అని. రోమీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం రోమీలోకి రాసిన పత్రిక నూతన నిబంధన గ్రంథం పేజ్ నంబర్ 142 పేజ్ నంబర్, నూతన నిబంధన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనం 12-11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఇంతవరకు పాత నిబంధన గ్రంథంలో మోషే చెప్పాడు, దావీదు చెప్పాడు, మనష్షే చెప్పాడు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించాలంట, లేక సేవించాలంట. విత్ ఇంట్రెస్ట్, విత్ ప్యాషన్, ఆత్మలో తీవ్రత, ఫర్వెంట్ ఇన్ స్పిరిట్ అని రాస్తాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఆత్మలో మంట, ఆ మంటతో దేవుని సేవించాలంట. ఆ ఫైర్ పైన రాశాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. అంటే అదే మాటను మనం ఇక్కడ వాడుకోవాలి. ఆసక్తితో దేవుణ్ణి సేవించాలి, ఇంట్రెస్ట్తో సేవించాలంట. కానీ మనం వేరే ఇంట్రెస్ట్ చూస్తాం. వడ్డీకి ఇస్తే ఇంట్రెస్ట్ వస్తుంది, చూసినావా, నాకు వస్తుంది కదా, దేవుడు నాకేమిస్తాడు అనే దాంతోనే సేవిస్తాం. కానీ ఆత్మతో దేవుని సేవించడానికి మనం ఇష్టపడం. ఎలా సేవించాలి? భయం, పూర్ణ హృదయం, కృతజ్ఞత భావం, ఆత్మతో ఆరాధించాలి. అంటే ఆత్మ ఉన్నవాడే దేవుని ఆరాధిస్తాడు, ఆత్మ లేనివాడు ఆరాధించలేడు. ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటాడు పక్కన 8వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రికలో. దేవుని సేవించేవాడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? లేవు. ఏ చర్చ్ చూసినా ఏముంది? గర్వకారణం, సేమ్ స్టోరీస్. అన్ని సంఘాల్లో ఇదే సమస్య, ఎవ్రీవేర్. మీకు మన సంగతే తెలుసు, ఒకవేళ సంఘం గురించి ఆలోచిస్తే తెలుస్తుంది మీకు, అది కూడా తెలియదు. నాకు చాలా మంది సంఘ కాపరు తెలుసు కాబట్టి, ఆ చర్చ్ హెడ్స్ నాకు తెలుసు కాబట్టి, వాళ్ళ ద్వారా నాకు తెలుస్తుంది ఏం జరుగుతుంది. ఆల్ నైట్ ప్రేయర్లో 2000 మంది వచ్చి కూర్చునే సంఘములో 200 కాదు కదా, 20 మంది కూడా రారంట. 20 మెంబర్స్ కూడా రారయ్య గారు మా దగ్గరికి అని చెప్పేసి అన్నాడు. ఆ వచ్చిన వాళ్ళలో ఒక 5-6 ఉంటారు, ఒక ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అసలు వాళ్ళ కోసమే ఆ నైట్ ప్రేయర్ పెడతాం, లేకపోతే బంద్ చేద్దాం అని చెప్పిండు ఒక ఆయన. ఏది? ఆత్మ లేదు, ఆత్మలో తీవ్రత లేదు. ఆయన సేవించట్లో ఆత్మలో తీవ్రత లేదు. యూత్ మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఒక గంట క్రితం ఫోన్ చేస్తాంట అందరికి, పిల్లలకి, రండి 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 అని. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఎందుకు రాలేదంటే హనుమకొండకు పోయినా సార్ అంటారు. ఎందుకు రాలంటే ఇంకెక్కడికో పోయినా అంటారు. సరే పోయినావు, 7 అవుతుంది, యూత్ మీటింగ్ ఉందనే ఆత్మలో తీవ్రత లేకనే కదా వాడు అక్కడ ఉన్నది. ఆత్మలో తీవ్రత ఉంటే ఏం చేయాలి? బండి ఫాస్ట్గా దంచుకొని వచ్చి అవతల మీద మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా రావాలన్నట్టు. 7 గంటలకి ఇక్కడ కనబడాలని ఎగ్జాంపుల్. ఎందుకంటే వాళ్ళకే ఫోన్ చేస్తారు అమ్మని. బేస్తవారం ప్రార్థనలకు, ఆల్ నైట్ ప్రేయర్లు అప్పుడు నేను ఎవరికి ఫోన్లు చేయాలి,
శనివారం యూత్ కోసమే ప్రార్థన ఫోన్ చేస్తాం, అలా వాళ్ళు చెప్పే మాటలే నేను చెప్తున్నా. ఆత్మలో తీవ్రత ఎక్కడిది? లేదు. దేవుణ్ణి సేవించేవాడికి ఆత్మలో తీవ్రత ఉండాలి. అయ్యో ఈరోజు అక్కడ ప్రార్థన జరుగుతుంది, అయ్యో ఈరోజు కృతజ్ఞత ఆరాధన జరుగుతుంది, అయ్యో ఈరోజు దైవ ఆరాధన జరుగుతుంది అనే తీవ్రత, మంట. ఎవడైనా మనల్ని ఏమనంటే ఆ మంట జీవితాంతం పెట్టుకుంటాం మనం, జీవితాంతం గుర్తుంటుంది ఆ మంట. ఆరని అగ్ని, పురుగు చావదు, నరకం ఎట్లుంటుందో ఆ లోపల పెట్టుకున్నది కూడా నరకం అన్నట్టే అర్థం. పురుగు చావదు, అగ్ని, నరకం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆగకుండా ఉన్న ఆ అగ్ని ఏంటిదన్నట్టు అర్థం? నరకం. దేవుని విషయంలో అగ్ని ఉందా? అగ్ని ఎప్పుడో చల్లారిపోయింది. అంత్య దినాల్లో అందరి ప్రేమ చల్లారుతుంది అని రాశాడు. చల్లారిపోయింది, ఎప్పుడో చల్లారిపోయింది. ఆ ప్యాషన్ లేదు. దేవుణ్ణి సేవించుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి అనుసరించుట చాలా మార్పు జరిగింది అనుకుంటున్నాం మనం. ఎందుకు మార్పు జరగదు? 2020వ సంవత్సరం పోయింది, 21 పోయింది, 22 పోతుంది. మనం బతుకుంటే 23 కూడా పోతుంది, 24 కూడా పోతుంది, 25 కూడా. మారదా? నువ్వు వద్దన్నా కొన్ని మార్పులు వస్తాయి. నీ వయసు మారదా? నీ శరీర అందం మారదా? అన్ని మారుతాయి. ఆ మార్పుతోనే సంతృప్తి చెందుతున్నాం. కానీ నిజమైన ఆత్మీయంగా ఘనమైన మార్పు కోసం మనము ఆ హైట్కి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైనకి ఎక్కించంటాడు కీర్తనకారుడు. ఎందుకంటే ఆయన కొండలు గుట్టలు బాగా ఎక్కి తిరిగిండు అన్నట్టు దావీదు. అంటే చాలా హైట్ ఉన్న మౌంట్ పీక్ అక్కడికి వెళ్ళాలని ఆయన కోరిక, నేను ఆడికి చేరాలని ఆయన కోరిక. మనకి ఎప్పుడైనా ఉంటుందా అలాంటి కోరిక? మనకి ఎప్పుడైనా ఉంటుందా? ఆడ కూర్చుందాం, పెద్దలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఎప్పుడైనా నా బిడ్డ లేక నా కొడుకు అయ్యగారు వాక్యం చెప్తున్నాడు, అట్లా నా కొడుకు కూడా ఎప్పుడైనా సేవకుడు కావాలని ఎప్పుడైనా అంత దూరం ఆలోచించినవా? ఎప్పుడైనా యవనస్తులు, నేనే కాదు, నేనేదో గొప్ప అని చెప్తున్నాను, ఈ సేవకుల్లాగా అని చెప్తున్నా, ఈ సేవకుల్లాగా నేను కూడా ఒక సేవకుని కావాలని, నేను కూడా ఎప్పుడైనా ఇలా దైవ వాక్యం చెప్పాలని ఎప్పుడైనా అనుకున్నావా? ఆ యవనస్తులైనా లేక తల్లిదండ్రులైనా ఆత్మలో తీవ్రత ఉండదు. ఈరోజు మా కొడుక్కి వాక్యం ఇచ్చిండా అయ్యగారు, ఈరోజు మా అత్తకి ప్రార్థన ఇచ్చిండా అయ్యగారు, ఈరోజు మా ఇంటెన్కోనికి సాక్ష్యం ఇచ్చిండా అయ్యగారు, అవి చూస్తాం భూతత్వంతో. కానీ నా కుమారుడు, నా కుటుంబం దేవునిలో ఉండాలి, దేవుని సేవలో ఉండాలి, ఆ అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళాలని ఆత్మలో తీవ్రత ఉందా? ఈ డిస్కషన్లకు మనకేం తక్కువ లేదు. ఎప్పుడైనా ఈ ఆత్మీయ డిస్కషన్, ఆత్మలో తీవ్రత ఉందా? అది ఉండదు. దేవుణ్ణి సేవించడంలో ఉండాల్సింది అది. ఎప్పుడు శరీర సంబంధమైన ఘనత గురించి ఆలోచిస్తాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించాం మనం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఇత్తేంది, ఇవ్వకపోతే ఏంటిది? ఒక పని చేస్తా, ఒక ఆదివారం ఈ ఆరాధన అయిపోయాక, అదేంటిది ప్రకటనలు అయిపోయాక ఒక్కొక్కరిని పిలుస్తా ప్రార్థన చేయడానికి. ఒక వారం వాక్యం చదవమని పిలుస్తా. అలా చదవలేని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారా? వాళ్ళకి చదువు రాదనో నేను తప్పు పట్టట్లేదు. అట్లా పిలిచినప్పుడే నువ్వు చెప్పలేని ప్రార్థన, సరే వాక్యం చదవలేవు ఎందుకంటే చదువుకోలేదు కావచ్చు, ఓకే, ప్రార్థన చేయలేవా? ప్రార్థన అందరు చేయొచ్చు కదా. ఆరాధనకు రాగానే స్టార్ట్ అవుతున్నప్పుడు మధ్యలో నేను కొంతమంది దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటా, ప్రార్థన చేయండి అని. మీరు ప్రార్థన చేస్తారా, వాక్యం చేస్తారా? కొంతమంది వద్దంటారు, నేను చేయనంటారు, రానంటారు. మీకు తెలుసు ఆ సంగతి? నాకెవరన్నా ఫేవరెటా ఊరికి ఎవరినో ఒకటి పిలుచుకొని ప్రార్థన చేయించుకోవడానికి? అది కాదు మనం ఆలోచించాల్సింది. ఆత్మలో తీవ్రత కలిగి ఆయనను సేవించాలి, ఆత్మలో ఆవేశంతో ఆయనను సేవించాలి, ఆత్మలో అగ్ని మంట ఆసక్తితో ఆయనను సేవించాలి. ప్రభువా, నేను నిన్ను ఆరాధించడానికి వచ్చిన,
నాలో ఒక మంట, ఒక అగ్ని. దేవుని సేవించుటలో మనకు ఉండాల్సిన లక్షణాలు: మొట్టమొదట భయం. లోక సంబంధం అన్నిటికీ భయపడతాం. ఆడవాడు పడతాడని ఇక్కడనే హెల్మెట్ పెట్టుకొని పోతాను నేను కూడా. సింపుల్ భయం. కానీ దేవుని దగ్గరకు వచ్చే విషయంలో బైబిల్ చేత పట్టుకొని రావాలనే భయం లేదు, టైం అవుతుంది రావాలనే భయం లేదు. రెండవది పూర్ణ హృదయంతో, హోల్ హార్టెడ్గా మనం దేవుని ఆరాధించాలి. మూడవది కృతజ్ఞతతో, ఆయన చేసిన మేళ్ళు దీవెనలన్నిటిని బట్టి కృతజ్ఞత భావంతో ఆయన సేవించాలి. కృతజ్ఞత, ఎప్పటి కృతజ్ఞత అప్పుడు చెల్లించాలి. కొంతమంది నాతో అంటారు, ఉన్న దాంట్లో బతుకుతున్నాం అయ్యగారు, ఏ అప్పు లేకుండా బతుకుతున్నాం. చాలా సంతోషం, ఆ మాట నాకు మంచిగా అనిపిస్తుంది. ఉన్న దాంట్లో బతికేస్తున్నాం, అప్పులు గిప్పులు ఏం లేవంటారు. వెరీ గుడ్. దేవుని దగ్గర కూడా ఏ బాకీ ఉండొద్దు. మరి కృతజ్ఞతలో బాకీ ఉండొద్దు, చెల్లించేసేయాలి. నోటితో చెల్లించాల్సి నోటితో చెల్లించాలి, చేత్తో చెల్లించాల్సి కథం. నాలుగోది ఆత్మలో తీవ్రత. ప్రార్థన చేస్తాం, తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రభువా, నిన్ను ఎలా సేవించాలి? నాలో ఈ లక్షణాలు ఉన్నాయా అని ఎవరికి వారు ఆలోచించండి. ఎవరు లేవద్దు, చిన్న పిల్లలు కూడా లేవద్దు. ఏముందా నాకు? ఆ దైవ భయంతో నిన్ను సేవిస్తున్నానా? భయపడుతూ ఆయనను సేవించాలి. ఎస్, దైవ భయం ఉంటే ఆ సమయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటావు. పూర్ణ హృదయం ఉందా? పూర్ణ కంప్లీట్గా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు నువ్వు ఉంటున్నావా? మూడవది కృతజ్ఞతతో దేవుని సేవిస్తున్నావా? నీకు చేసిన మేలును, నువ్వు కొన్న వస్తువులను బట్టి, నీకు దేవుడిచ్చిన స్వస్థతను బట్టి, నీకు దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన క్షమాపణను బట్టి, ఏదైనా కావచ్చు కృతజ్ఞతతో సేవించాలి. నాలుగవది ఆత్మలో తీవ్రత, ఆసక్తి, ఇంట్రెస్ట్. నేను పాడాలనే ఆసక్తి, నేను పాల్గొనాలనే ఆసక్తి, నేను దేవుని వాక్యం వినాలనే ఆసక్తి. ఈరోజు దేవుడు ఏం వాక్యం చెప్తాడో, ఈరోజు నా తప్పుని ఏది సరి చేసుకునే అవకాశం ఇస్తాడో, ఈరోజు నాకు నేనే రైట్ అనుకుంటున్నాను, వాట్ రాంగ్ ఇస్ ఇన్ మీ, నాలో ఏ తప్పు ఉంది, ఎదుటి తప్పు పట్టడం కోసం కాదు, నేను నా తప్పు ఏందో సరి చేసుకోవాలని ఎప్పుడైనా తీవ్రతతో వచ్చామా? ప్రభువా, నీకు వందనాలు. యెహోషువ మేము ఖచ్చితంగా నేను సేవించడానికి కారణాలు చూపించాడు. పోయిన వారం సేవిస్తే మాకు వచ్చే దీవెన గురించి చెప్పారు. ఈరోజు మేము నిన్ను ఎలా సేవించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా మహిమపరచాలి, ఎలా అనుసరించాలో మీరు మాకు బోధించారు. భయం ఉందా మాకు? దైవ భయం ఉంటే మేము నీ సన్నిధిలో ఎలా ప్రవర్తిస్తాం? పూర్ణ హృదయం ఉందా? అసంపూర్ణంగా ఉంటే ఏది బాగుండదు. సగం అన్నం ఉడికినా అది పనిచేయదు, సగం కూర పనిచేయదు, మొత్తం ఉడికిందే పనిచేస్తుంది. సగంగా మేము నిన్ను ఆరాధిస్తే ఏమొస్తుంది? నెలకొకసారి నిన్ను ఆరాధిస్తే ఏమొస్తుంది? వారానికి ఒకసారి వార కార్యక్రమాలు పాల్గొనగలిగిన స్థితిలో ఉండి పాల్గొనకపోతే నిన్ను ఆరాధిస్తే ఏమొస్తుంది? కృతజ్ఞత లేని జీవితం ఎందుకు? ఎన్నోసార్లు మా పక్క నుంచి కానుకల బుట్టను పంపించేశాం. 5, 10, 100 ఇవ్వలేని స్థితియా? ఆత్మ లేని ఆరాధన ఎందుకు? మీరు మాతో మాట్లాడారు, నీకు వందనాలు. నీ మాటలు మా కోసమే, మనుషుల కోసమే, నీ భక్తుల కోసమే, నీ ప్రజల కోసం. ఎవడు నా మాట విని నా మాట యందు నిలిచి ఉంటాడు, వాడికి ఏది ఇష్టమో అడుగుడి, అది ఇస్తానని చెప్పి యోహాను 15లో చెప్పారు. నీ మాటలో నిలిచి ఉండే అనుభవం, భక్తి, ఆ భయంతో కూడిన ఆరాధన, ఆ పూర్ణ హృదయంతో పాల్గొనే ఆరాధన. ఆయన ఏదో పాడుతూ ఉంటాడు, ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, నేనేదో చేసుకోవాలని కాదు, కంప్లీట్గా నీ సన్నిధిలో ఉండే అనుభవం మాకు ఇవ్వండి. ఆత్మలో ఎంత ఎదిగాం, ఎంత ఉన్నత స్థితికి వచ్చాం, రోజు రోజుకి మేము పైకి వెళ్ళాలి ఆత్మీయంగా అనే తీవ్రత. పౌలు ఎలా చెప్పగలిగినాడు? ఆత్మలో తీవ్రతతో దేవుని సేవించండి అంటే పౌలు అలా సేవించాడు.
ప్రభు నీకు వందనాలు. నీ మాటలు మధురములు, నీ మాటలు మహిమగలవి, నీ మాటలు మా బ్రతుకును మార్చేవి కాబట్టి అలాగ నిన్ను సేవించే కృపనివ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. హల్లెలూయా. సమయంలో పాట పాడదాం. కోయర్ వారు ముందుకు వస్తారు, పరిచారకులు కూడా ముందుకు వస్తారు. సంతోషంతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును అనే పాట 575 మోచర్ల రాఘవయ్య గారు రచించిన ఈ పాట. సంతోషముతో నీ చెడు వారిని